Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. హలో గ్రాప్లర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 43 ఆఫ్ జావా ప్లస్ డిఎస్సి సిరీస్. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో వీ విల్ బి సాల్వింగ్ మంచి లీడ్ కోడ్ క్వశ్చన్ అనమాట. అండ్ ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చాలా చోట్ల చూసాం అండ్ ఆల్రెడీ యూస్ చేసిన కాన్సెప్ట్ యూస్ చేసి వీ విల్ బి సాల్వింగ్ దిస్ క్వశ్చన్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ వన్ అప్రోచ్, వీ విల్ బి యూజింగ్ 3 డిఫరెంట్ అప్రోచెస్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది ఈశ్వర్ అంటే సింపుల్. సో మన వెబ్సైట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ బూట్ క్యాంప్స్ అని పుట్టిన వెంటనే కిందికి వచ్చారంటే మీకు యూట్యూబ్ కోర్సెస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వ్యూ 300 ఎపిసోడ్ రోడ్ మ్యాప్ మీద క్లిక్ చేశారంటే ప్రతి ఎపిసోడ్కి అయితే నోట్స్ అనేది అప్లోడ్ చేసేసాం. అండ్ నాట్ ఓన్లీ నోట్స్, సో ఇప్పుడు మనం డీల్ చేసేటటువంటి క్వశ్చన్ కూడా కోడ్ అయినా సరే, దానికి కావాల్సినటువంటి నోట్స్ అయినా, ప్రాబ్లమ్ లింక్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ నౌ లెట్ us స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అబౌట్ అంటే సి ఆల్రెడీ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ స్టిల్ కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది. అండ్ దీనికి మనం ఒక 3 డిఫరెంట్ అప్రోచెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఫైండ్ నంబర్స్ విత్ ఈవెన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. సో మనకు ఒక అర్రే ఇచ్చాడు, దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు అండ్ ప్రతి ఎలిమెంట్ కి యూ నో దట్ వీ హ్యావ్ సమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్. సో డిజిట్స్ అయితే ఉంటుంది ప్రతి నంబర్ కి. అండ్ ఆ డిజిట్ కౌంట్ ఎలా ఉండాలంటే ఈవెన్ గా ఉండాలి అని చెప్తున్నాడు. అలా ఈవెన్ గా ఉన్నటువంటి డిజిట్స్ అనేది ఎంత ఉంది, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, లైక్ ఎన్ని నంబర్స్ ఉన్నాయని చెప్పి వాటి కౌంట్ ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ కనుక చూసుకున్నారంటే 12 అంటే 2 డిజిట్స్. ఓకే. అండ్ దెన్ సో 345 అంటే 3 డిజిట్స్. సో దాని యొక్క కౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. వెరాస్ ఇక్కడ 2 1 which is an odd number, 6 even that is an odd number, 7 8 9 6 4 digits. ఆ కౌంట్ ఎంత? ఈవెన్ కౌంట్. సో దట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఈశ్వర్ అంటే సింపుల్. మనం ఆల్రెడీ యూస్ చేసిన కాన్సెప్టే. సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి వీ కెన్ కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అవైలబుల్. అండ్ ఆ డిజిట్ కౌంట్ మనం వచ్చిన తర్వాత దాన్ని మనం మాడ్యులో విత్ 2 చేసుకుంటే ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకసారి మనం ఇక్కడ డ్రై రన్ చేసి చూద్దాం. సింపుల్. నీకు ఒక అర్రే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 25 1 అండ్ 356 అండ్ 444. ఓకే. ఇలా ఒక అర్రే ఇచ్చాడని చెప్పి అనుకుందాం ఫర్ ఎ మూమెంట్. సో నువ్వేం చేస్తావంటే ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అండ్ దిస్ ఈజ్ అవర్ అప్రోచ్ నెంబర్ 1. అండ్ ఇంకా 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉంటుంది. అవి చాలా బాగుంటుంది. అవి కూడా చూద్దాం. ఇన్ ఆ వెరీ ఫస్ట్ అప్రోచ్ మనం ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి వి విల్ కౌంట్ ద డిజిట్స్. సో డిజిట్స్ ని మనం కౌంట్ చేస్తాం. అండ్ ఎలా కౌంట్ చేస్తాం ఈశ్వర్ అంటే మనం ఆల్రెడీ ప్రీ రిక్విజిట్స్ వీడియో 1 లో మనం క్లియర్ గా చూసాం దీనికి కావాల్సినటువంటి కాన్సెప్ట్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ని మనం చాలా సాల్వ్ చేసాం. సో వాట్ వీ కెన్ డూ ఇస్ వెరీ సింపుల్. సో యు ఆర్ గివెన్ విత్ అ నంబర్, ఒక నంబర్ ఇస్తారు అండ్ ఆ నంబర్ ఏం చేస్తావు, ఒక వైల్ లూప్ యూస్ చేస్తావు. అండ్ ఆ వైల్ లూప్ అనేది ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ 0 అయ్యేదాకా ఇట్ విల్ బీ రన్నింగ్ కంటిన్యూస్లీ. అండ్ ఎవ్రీ టైమ్ యూ విల్ రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. నువ్వు ఎన్నిసార్లు లాస్ట్ డిజిట్ నువ్వు రిమూవ్ చేస్తావు అంటిల్ యువర్ ఎన్ బికమ్స్ ఎంత ఎంత యువర్ ఎన్ బికమ్స్ 0 అయ్యేంత వరకు యూ విల్ బీ రిమూవింగ్ ఆల్ ద డిజిట్స్. నువ్వు ప్రతిసారి నువ్వు డిజిట్ ని తీసినప్పుడు ప్రతిసారి వాట్ యుల్ డూ ఇస్ ఒక కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకుంటావు అండ్ దాని ఇనిషియల్ గా 0 అని చెప్పుకుంటాం. సో మనం డిజిట్ ని లాస్ట్ డిజిట్ ని మనం రిమూవ్ చేసిన ప్రతిసారి కౌంట్ ని ప్లస్ ప్లస్ చేసుకుంటాం, అంతే. అండ్ ఎన్ 0 అవ్వగానే మనకి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అండ్ ఫైనల్లీ కౌంట్లో ఎవరు ఉంటారు? ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. వెరీ సింపుల్. సో 25 ఒక్కసారి లాస్ట్ డిజిట్ తీస్తాం, నెక్స్ట్ మిగిలింది ఎవరు 2, మళ్ళీ ఇంకోసారి లాస్ట్ డిజిట్ తీస్తాం, ఇంకేమన్నా తీయడానికి ఏం లేదు, ఎన్ 0 అయిపోయింది. సో కౌంట్ ఎన్ని సార్లు కనుక లాస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే అన్ని సార్లు కౌంట్ వాల్యూని పెంచుతాం. అండ్ దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్.
in your given number. This logic is clear. And నువ్వు ఇదే లాజిక్ ని యూ విల్ రిపీట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ రిపీట్ చేస్తావు. అండ్ ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు దాని కౌంట్ కనుక్కుంటావు. లైక్ కౌంట్ ఆఫ్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్స్ కౌంట్ కనుక్కొని ప్రతి నెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఆ కౌంట్ కనుక ఇఫ్ యు డివైడ్ ఇట్ బై 2 అండ్ ఇఫ్ ఇట్ బికమ్స్ 0, ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే యూ విల్ యూజ్ వన్ మోర్ వేరియబుల్ కౌంట్. సో ఇక్కడ ఇంకొక కౌంట్ విచ్ ఇస్ ఇనిషియల్లీ 0 అని చెప్తాం. సో ప్రతి ఎలిమెంట్ యొక్క డిజిట్ కౌంట్ కనుక మాడ్యులో విత్ 2 చేసినప్పుడు 0 వచ్చింది అంటే దట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ కౌంట్ అన్నటువంటి డిజిట్. సో ఈవెన్ డిజిట్ కౌంట్ ఉన్నటువంటి నెంబర్. సో మనం ఏం చేస్తాం, సి ప్లస్ ప్లస్ చేస్తాం. లేదు అంటే యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, యూ విల్ రిపీట్ దిస్ ప్రాసెస్ ఫర్ యువర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద అర్రే. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద లాజిక్ ఇస్. సో దీనికి ఫస్ట్ కోడ్ రాసేద్దాం, తర్వాత మనం ఎలా చేయాలో లైక్ రిమైనింగ్ 2 అప్రోచెస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ రాసుకుందాం. సో ప్రైవేట్ ఫంక్షన్, అండ్ ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మనం ఈవెన్ కౌంట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేద్దాం. ఓకే, సో దిస్ విల్ రిటర్న్ అ బూలియన్ వాల్యూ. అండ్ దీనికి ఒక మంచి పేరు ఇచ్చుకుందాం. ఏమి ఇచ్చుకుందాం, సో ఈజ్ ఈవెన్ కౌంట్ అని చెప్తాం. అండ్ వాట్ ఇట్ టేక్స్ ఇస్ ఇట్ టేక్స్ అ నంబర్. ఓకే, అండ్ వాట్ ఇట్ డస్ ఈస్ ఇనిషియల్లీ ఒక కౌంట్ ఉంటుంది అండ్ దానికి 0 అని చెప్పుకుంటావు. అండ్ వీ విల్ బి యూజింగ్ వైల్ లూప్. అండ్ ఎప్పటి వరకు రన్ చేస్తావు, అంటిల్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు. 0 అయినప్పుడు విల్ స్టాప్ ఇట్. సో 0 కంటే పెద్దగా ఉన్నప్పుడు విల్ బీ రన్నింగ్ దిస్ లూప్ కంటిన్యూస్లీ. అండ్ ఎవ్రీ టైమ్ వాట్ విల్ డూ, ఈ నమ్ని స్లాష్ ఈక్వల్స్ టు 10 చేస్తాం అంటే యూ విల్ రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్ అనమాట. అండ్ ఎన్నిసార్లు లాస్ట్ డిజిట్ నువ్వు రిమూవ్ చేసావు అంటే కౌంట్ అనేది అన్నిసార్లు పెంచుతావు. అండ్ వన్స్ నీకు ఈ లూప్ అయిపోయిన తర్వాత నీకు కౌంట్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ యుల్ జస్ట్ చెక్ డైరెక్ట్గా అదేం రిటర్న్ చేస్తుందో యూ కెన్ డైరెక్ట్లీ చెక్ ఈజ్ యువర్ కౌంట్ మాడ్యులో విత్ 2 చేస్తే అది 0 అవుతుందా అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసేస్తావు. సో అది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేస్తుంది. అండ్ నౌ ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే వన్ మోర్ వేరియబుల్ మళ్ళీ కౌంట్ అని చెప్పుకుందాం విచ్ ఇస్ 0. అండ్ యూ విల్ యూజ్ అ ఫర్ లూప్, ఎందుకంటే వీ విల్ ట్రావెల్స్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి యూ విల్ గో టిల్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, అండ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ప్రతిసారి వాట్ యుల్ డూ ఇస్ యుల్ జస్ట్ చెక్ ఇఫ్ నా పైన నేనైతే ఫంక్షన్ పేరు చెప్పుకున్నానో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఓకే, ఆఫ్ అని చెప్పి ప్రతి నెంబర్కి, సో నమ్స్ ఆఫ్ ఐ ప్రతి దానికి యూ విల్ జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. ఒకవేళ కనుక ఇది ట్రూ అయితే అప్పుడు నీకు ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కౌంట్ వాల్యూ పెంచుకో. ఓకే, సో ఫర్ అదర్ కేస్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ డిజిట్ కౌంట్ ఈవెన్ అయితేనే ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనలీ కావాలంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ట్రూ అని కూడా చెప్పు, నో ఇష్యూస్ విత్ దట్. ఓకే, సో అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనలీ యుల్ జస్ట్ రిటర్న్ యువర్ కౌంట్. అండ్ నౌ లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ఉన్న 2 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. అండ్ లెట్ us సబ్మిట్ దిస్ క్వశ్చన్. సో మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంది, సో 105 టెస్ట్ కేసెస్ ఉంటే 105 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయింది. అండ్ మనం ఏం చేస్తామంటే వెరీ వెరీ సింపుల్, బయట ఒక ఫంక్షన్ చెప్పుకున్నాం. అండ్ ఆ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఏ నెంబర్కి అయితే నువ్వు ఈ లైక్ డిజిట్ కౌంట్ చేయాలనుకుంటున్నావో దానికి డిజిట్ కౌంట్ చేసి అది ఈవెనా కాదా అని చెప్పి డైరెక్ట్గా ఈ ఫంక్షన్ చెక్ చేసేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఫస్ట్ కౌంట్ కనుక్కున్నాం. మనం కౌంట్ ఎలా కనుక్కున్నాం, నువ్వు లాస్ట్ డిజిట్ తీసినప్పుడు ప్రతిసారి యుల్ జస్ట్ ఇంక్రీజ్ దిస్ కౌంట్ వాల్యూ. ఓకే, అండ్ ఫైనల్లీ కౌంట్ వచ్చిన తర్వాత మాడ్యులో విత్ 2 చేస్తావు అండ్ యూఆర్ జస్ట్ చెకింగ్ ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్. 0 అంటే ఆ డిజిట్ కౌంట్ అనేది ఈవెన్, లేదు అంటే దట్ ఈస్ ఫాల్స్. సో అది ఆడ్ అని చెప్పేసి. ఓకే, అండ్ నౌ మన మెయిన్ ఫంక్షన్లోకి ఏం చేస్తాం, సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి వీఆర్ జస్ట్ చెకింగ్. సో ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ అనేది వాటి యొక్క డిజిట్ కౌంట్ అనేది అది ఈవెన్ ఆర్డర్ అని చెప్పి డైరెక్ట్గా చెక్ చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఈవెన్ అయితే యూఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ యువర్ కౌంట్ వేరియబుల్. అండ్ ఫైనలీ యూఆర్ రిటర్నింగ్ యువర్ కౌంట్ వేరియబుల్. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ చూద్దాం. ఓకే, సో ఎంత అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచిస్తే యూఆర్ ట్రావెల్సింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ అయితే పక్కా ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ కౌంటింగ్ ద డిజిట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ విచ్ హ్యావ్ పిక్డ్. అంటే మళ్ళీ డి ఉంటుంది.
డి అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే. సో నంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఆర్డర్ ఆఫ్ టీ క్రాస్ ఎన్ అయితే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ నౌ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఈశ్వర్ అంటే ఆర్డర్ ఆఫ్ 1, బికాస్ మనం యూజ్ చేసింది ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే కాబట్టి. వి హ్యావెంట్ యూస్డ్ ఎనీ ఎక్స్ట్రా అరే స్పేస్ కానీ అలాంటిది ఏం వాడలేదు కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 అని చెప్పేసి చెప్పొచ్చు స్పేస్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఈజ్ యువర్ టైం కాంప్లెక్సిటీ అండ్ దిస్ ఈజ్ యువర్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ దిస్ ఈజ్ అవర్ వెరీ ఫస్ట్ అప్రోచ్. అండ్ ఫస్ట్ అప్రోచ్ మనం ఏమని చెప్పొచ్చు, దీనికి పేరు ఇచ్చుకోవాలంటే కౌంట్ డిజిట్ మెథడ్ అని చెప్పి అనుకోండి. ద నేమ్ ఫర్ దిస్ అప్రోచ్. ఓకే. కౌంట్ డిజిట్ అప్రోచ్. సో మనం ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని యూస్ చేసి వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. అండ్ నౌ టైమ్ ఫర్ అవర్ సెకండ్ అప్రోచ్. సో మన సెకండ్ అప్రోచ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఏం చేస్తామంటే వెరీ వెరీ సింపుల్. సో యూ విల్ ట్రావెల్స్ త్రూ యువర్ ఎంటైర్ అర్రే. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై అర్రే. ప్రతి ఎలిమెంట్ దగ్గరికి మళ్ళీ వెళ్తాం. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్ టు చెక్. ఓకే. సో ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ యూ విల్ డూ ఇస్, ఏదైతే నీకు నంబర్ ఉంటుందో ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఇంటీజర్, రైట్? యుల్ జస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఆ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తాం. వన్స్ నీకు ఆ నంబర్ అనేది స్ట్రింగ్ లో కన్వర్ట్ అయిన తరువాత వాట్ యూ విల్ డూ ఇస్, యూ విల్ జస్ట్ యూస్ డాట్ లెంత్ అని చెప్పి ఏదైతే మనకి మెథడ్ ఉందో మనకి స్ట్రింగ్ కి, ఆ మెథడ్ యూస్ చేసి దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. వన్స్ అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ మొత్తం వచ్చిన తర్వాత మాడ్యులో 2 చేస్తావు, విచ్ ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 దెన్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ కౌంట్ వాల్యూ. ఇంకా ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే స్టెప్ 1 ఏం చేస్తామంటే కౌంట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెప్పుకుంటాం ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద కౌంట్ ఆఫ్ ద నంబర్స్ విత్ ఈవెన్ కౌంట్, ఈవెన్ డిజిట్స్. సూపర్. సో ఒక ఫర్ లూప్ యూస్ చేసి I ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుంచి విల్ గో టిల్ యువర్ లాస్ట్ ఎలిమెంట్. ఓకే. అండ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ నువ్వు పిక్ చేసేటటువంటి ఈ నమ్స్ ఆఫ్ ఐ అనేటటువంటి ప్రతి ఎలిమెంట్ ఏదైతే పిక్ చేస్తావో యూ విల్ కన్వర్ట్ దిస్ ఇంటీజర్ ఇంటూ అ స్ట్రింగ్ అనమాట. అండ్ ఎలాగా ఈశ్వర్ అంటే వెరీ సింపుల్, వీ హ్యావ్ ఎ మెథడ్, రైట్? సో డైరెక్ట్ గా మనం స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ అని చెప్పేసి కనుక మెథడ్ యూస్ చేసామంటే యూ కెన్ కన్వర్ట్ a integer into a string directly. Okay, we have discussed this one also. Okay, and now string లో కన్వర్ట్ చేసిన తర్వాత you will calculate the length of the string అంటే the number of digits in the string using dot length property, sorry method, dot length method. Once నీకు ఈ సైజ్ వచ్చిన తర్వాత you'll just check modulo 2, if that is equals to 0 then I will increase my count. Okay. And for other case, మనం రాయాల్సిన అవసరం లేదు. If it is equals to 0, then only I will increase my count value. And once, if you're done with each and every element, you will return your count అన్నమాట. వెరీ వెరీ సింపుల్. ఒక డ్రై రన్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చావు. ఫస్ట్ ఎలిమెంట్ ని యూ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ అ స్ట్రింగ్. తర్వాత డాట్ లెంత్ మెథడ్ యూస్ చేసి యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద లెంత్ విచ్ ఈస్ 1. So 1 modulo 2, is that equals to 0? No. So you'll not do anything. Count pencho. For the second element 20. So 20 దగ్గరికి వస్తే you will convert it into a string and you will apply the dot length method and you will calculate the length. And length ఎంత? 2. So 2 modulo 2 అనేది is that equals to 0 నా అంటే yes it is. And అలాంటి కేసులో నేను count ని +1 చేసుకుంటా. Okay. Once if you're done with this, you'll come to your last element which is ఎంత? 333. So you'll convert it into a string. Very good. కన్వర్ట్ చేసిన తర్వాత డాట్ లెంత్ అని చెప్పి మెథడ్ యూస్ చేసి యూ విల్ క్యాలిక్యులేట్ ద లెంత్ విచ్ ఇస్ 3. ఈస్ 3 మాడ్యులో 2 ఇస్ ఈక్వల్స్ టు 0 నా అంటే నో ఇట్ ఈస్ నాట్. సో విల్ నాట్ డూ ఎనీథింగ్. వన్స్ ఇఫ్ యూర్ డన్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫైనల్ గా కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 1, విచ్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ అండ్ యుల్ రిటర్న్ దిస్ కౌంట్. సో దిస్ ఈస్ వాట్ వీ విల్ డూ ఇన్ అవర్ సెకండ్ అప్రోచ్. అండ్ ఈ అప్రోచ్ కూడా మనం కోడ్ రాద్దాం. ఓకే. సో మళ్ళీ రీసెట్ చేసేసి ఇక్కడ ఎవ్రీ టైం ఫస్ట్ మనం కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇనిషియల్లీ 0 అని చెప్పుకుంటాం. అండ్ ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఫర్ ఈచ్ లూప్ వాడచ్చు కదా. సో ఫర్ నమ్ ఇన్ నమ్స్ అని చెప్పి ఎవ్రీ టైం ఏం చేస్తాం? యూ విల్ జస్ట్ చెక్
ఇఫ్ ఏదైతే నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో ఐ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ స్ట్రింగ్ యూజింగ్ దిస్ మెథడ్ వాల్యూ ఆఫ్ అని చెప్పి ఈ నమ్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తావు. సో ఇక్కడ దాకా యూ హ్యావ్ కన్వర్టెడ్ యువర్ నంబర్ యువర్ ఇంటీజర్ ఇంటూ అ స్ట్రింగ్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ దాని యొక్క లెంత్ కనుక్కుంటా యూజింగ్ డాట్ లెంత్ మెథడ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ నీకు లెంత్ వచ్చేసిన తర్వాత యుల్ జస్ట్ చెక్ వెదర్ దట్ లెంత్ ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 ఇస్ దట్ ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్. ఒకవేళ అది 0 అయితే ఐ విల్ ఇంక్రీజ్ మై కౌంట్ బై 1. Okay, and finally you'll just return your count value. That's it. And run. All test cases got passed, and again submit this question. Hmm, all test cases got passed. So this is our approach 2 అన్నమాట. అండ్ దీనికి మనం ఇచ్చుకునే పేరు ఏంటంటే స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ అని చెప్పేసి అందాం. ఓకే, సో స్ట్రింగ్ కన్వర్షన్ అప్రోచ్. మనం ఏం చేసాం, మన ప్రతి ఎలిమెంట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి దాని యొక్క లెంత్ కనుక్కొని అండ్ ఆ లెంత్ అనేది ఈవనా కాదా అని చెప్పి చెక్ చేసాం అంతే. ఒకవేళ ఈవెన్ అయితే కౌంట్ పెంచుకున్నాం, లేదు అంటే వదిలేసాం. దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ అప్రోచ్. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ ఖచ్చితంగా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. థింక్ ప్రాపర్లీ. మనం ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాం అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం అన్ని డిజిట్స్ని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్. ఎంత ఉండొచ్చు? ఓకే, సో థింక్ ప్రాపర్లీ, డూ సమ్ రీసెర్చ్. అండ్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ దాని యొక్క టైం కాంప్లెక్సిటీని కింద కమెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఈవెన్ స్పేస్ కాంప్లెక్సిటీ టూ. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అవర్ అప్రోచ్ నెంబర్ 3 అన్నమాట. అండ్ వాట్ ఈస్ దిస్ అప్రోచ్ ఈశ్వర్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్రోచ్ అనేది ఏం చేస్తాం అంటే దీని పేరు మనము రేంజ్ చెక్ అప్రోచ్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో రేంజ్ చెక్ అప్రోచ్. అండ్ దీనిలో మనం ఏం చేస్తామంటే వెరీ వెరీ సింపుల్ సింపుల్ అబ్జర్వేషన్. అండ్ దేన్నంటే ఈ సొల్యూషన్ని కన్స్ట్రెయిన్స్ని మైండ్లో పెట్టుకొని రాయాలి. ఇక్కడికి వచ్చి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్లో మనకి ప్రతి ఎలిమెంట్ అంటే ప్రతి నమ్స్ ఆఫ్ 5 అనేది ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 నుంచి 10 పవర్ 5 ఈ రేంజ్ లోనే ఉంటుందని చెప్పేసి కన్స్టెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నీ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అర్రేలో ప్రతి ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ ఇట్ విల్ గో టిల్ 10 పవర్ 5. అండ్ 10 పవర్ 5 అంటే ఏంటి, 10 ని 5 టైమ్స్ నువ్వు మల్టిప్లై చేయడం. అంటే 10 పక్కన 5 జీరోస్ పెట్టుకున్నావు అంటే కూడా సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అండ్ ద మినిమం వాల్యూ ఇస్ 1. ఈ రేంజ్ లోనే ప్రతి ఎలిమెంట్ ఉంటుందని చెప్పాడు. అండ్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఈశ్వర్ అంటే వెరీ వెరీ సింపుల్. ఖచ్చితంగా 1 నుంచి 9 వరకు ఉంటే నా ఎలిమెంట్ అనేది దాని డిజిట్ కౌంట్ అనేది 1, విచ్ ఈస్ యువర్ ఆడ్ కౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 99 దాకా వెళ్తే ఖచ్చితంగా వాటి యొక్క డిజిట్ కౌంట్ అనేది ఈవెన్, అంటే 2 ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ఈవెన్. అండ్ నెక్స్ట్ ఒకవేళ 100 నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఈ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా డిజిట్ కౌంట్ అనేది 3 ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ ఆడ్ అన్నమాట. సో దట్ ఈస్ ఆడ్ కౌంట్. అండ్ దెన్ యుల్ స్టార్ట్ ఫ్రమ్ 1000, యుల్ గో టిల్ 9999. ఈ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఏమవుతుంది, కంపల్సరీ మనకున్నటువంటి కౌంట్ ఏదైతే ఉంటుందో డిజిట్ కౌంట్ అనేది 4 ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఈవెన్. అండ్ ఫైనల్లీ సో 4 జీరోస్ అంటే ఎంత, 10,000 నుంచి స్టార్ట్ చేసి యూ విల్ గో టిల్ దిస్ లెవెల్. ఓకే, సో 99,999 వరకు వెళ్తావు. ఈ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా డిజిట్ కౌంట్స్ పక్క 5 ఉంటుంది. అండ్ 5 అనేది మనకి ఆడ్ కౌంట్ అన్నమాట. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఎలిమెంట్ విచ్ ఈస్ యువర్ 1 lakh. 1 lakh అంటే ఏంటి, దీంట్లో కౌంట్ ఎంత ఉంది, డిజిట్ కౌంట్ అనేది 6 అనేది అగైన్ ఈవెన్. సో వాట్ ఐ కెన్ సే ఇస్ ఒకవేళ నా ఎలిమెంట్ కనుక నేను పిక్ చేసిన ఎలిమెంట్ అనేది ఇఫ్ దట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఈవెన్ అంటే 10 to 99, అండ్ ఇఫ్ దట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1000 to 9999, ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 lakh, ఈ 3 కేసెస్లో నాకు ఏమవుతుంది, నాకు ఈవెన్ కౌంటే వస్తుంది కాబట్టి ఐ కెన్ రిటర్న్ ట్రూ అన్నమాట ఫర్ దిస్ 3 కేసెస్. అండ్ ఈ 3 కేసెస్ మనం ఎలా చెక్ చేస్తాం, యూజింగ్ అ సింగిల్ ఇఫ్ కండిషన్.
ఇఫ్ కండిషన్‌లో యూ విల్ చేంజ్ 3 కండిషన్స్ అన్నమాట. ఎలాగా? యూజింగ్ లాజికల్ లాజికల్ ఆర్ యూజ్ చేసి యూ విల్ జస్ట్ చెక్ వెదర్ ద గివెన్ ఎలిమెంట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ దిస్ 3 రేంజెస్. ఈ 3 రేంజెస్‌లో మనకి ఉందా ఇచ్చిన ఎలిమెంట్ అనేది చెక్ చేసి యూ విల్ జస్ట్ చెక్ దిస్ కండిషన్ అండ్ దెన్ ఒకవేళ ఉంది అంటే ఇట్ ఈస్ ఈవెన్ కౌంట్ కాబట్టి యూ విల్ రిటర్న్ దట్ కౌంట్. దట్ మీన్స్ యూ విల్ ఇంక్రీజ్ ద కౌంట్ వాల్యూ. అంతే. సో దీన్ని కోడ్ రాద్దాం. వెరీ వెరీ సింపుల్. సో మళ్ళీ రీసెట్ చేద్దాం. రీసెట్ చేసి what you'll do is again, so int count is equals to 0 అని చెప్తావు and you'll start from the very first element and ప్రతి ఎలిమెంట్ ఏం చేస్తాం అంటే no need to use I is equals to 0 అని వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ int nums అని చెప్పేసి for each loop యూస్ చేద్దాం. And now what you'll check is if my first condition is if num ఏదైతే ఎలిమెంట్ ఉందో if that is greater than or equals to 10 and at the same time నా నమ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 99 అంటే 10 నుంచి 99 రేంజ్ లో ఉందా, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ కండిషన్. ఈ రేంజ్ లో ఉన్నా ఆర్ యువర్ సెకండ్ కండిషన్ ఇస్ ఇఫ్ ద నమ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ 1000 నుంచి 9999 వరకు ఈ రేంజ్ లో ఉంటే నీకు ఈవెన్ కౌంటే వస్తుంది కాబట్టి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ నమ్ అనేది ఇట్ హ్యాస్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మై 9999 ఈ రేంజ్ లో ఉన్నా కూడా. అండ్ ఫైనల్లీ ఆర్ ఇంకో కండిషన్ ఏంటి, ఇఫ్ నమ్ అనేది ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 lakh అంటే 150 విచ్ ఇస్ 10^5 విచ్ ఇస్ ద మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఫర్ దిస్ ఎలిమెంట్ ఇన్ దిస్ అర్రే. ఓకే. ఈ 3 కండిషన్స్ నువ్వు చెక్ చేసావు. ఈ 3 రేంజెస్ లో ఎక్కడున్నా కూడా వాట్ యూ కెన్ డూ, యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ యువర్ కౌంట్ బై 1. ఓకే. అండ్ వన్స్ కౌంట్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ నీకు కౌంట్ అనేది అప్డేట్ అయిపోయి ఉంటుంది. యూ కెన్ జస్ట్ రిటర్న్ యువర్ కౌంట్ వాల్యూ. అండ్ నౌ లెట్ us రన్ దిస్ క్వశ్చన్. లెట్ us చెక్. సో యాక్సెప్ట్ అయింది, 2 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. అండ్ నౌ లెట్ us సబ్మిట్ దిస్ క్వశ్చన్. ఓకే. ఏమైంది, యాక్సెప్ట్ అయింది, విచ్ ఇస్ అగైన్ సూపర్. సో మనం ఇదే క్వశ్చన్ కి 3 డిఫరెంట్ అప్రోచెస్ చూసాం. అండ్ అప్రోచ్ 3 అనేది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కన్స్టెంట్స్ ని మైండ్ లో పెట్టుకునే చెయ్యాలి. ఇది 10^5 ఉంది కాబట్టి మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్. ఒకవేళ 10^5 కాకుండా అది కనుక మారింది అంటే దిస్ కోడ్ మైట్ నాట్ వర్క్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రిఫర్ అప్రోచ్ నెంబర్ 1. సో ఏది మనం ప్రిఫర్ చేయాలి అంటే అప్రోచ్ 1 ఈస్ ప్రిఫరబుల్. the approach one is mostly preferred and it is better to understand different approaches also. ఓకే. అందుకే మనం 3 అప్రోచెస్ డిస్కస్ చేసాం. అండ్ అప్రోచ్ 3కి కంపల్సరీ కన్స్ట్రెయిన్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. కన్స్ట్రెయిన్స్ మైండ్లో ఉంటేనే యూ కెన్ యూస్ దిస్ థర్డ్ అప్రోచ్ అనమాట. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఎంత, వర్స్ట్ కేస్లో వాట్ ఆర్ వి డూయింగ్, వీఆర్ ట్రావెల్సింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ రైట్. సో ఆర్డర్ ఆఫ్ n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, జస్ట్ వీ హ్యావ్ యూస్డ్ వన్ కౌంట్ వేరియబుల్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1. దట్స్ ఇట్. ఓకే. సో దాట్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. అండ్ ఈ 3 అప్రోచెస్లో మీకు ఏ అప్రోచ్ నచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అగైన్ అప్రోచ్ 1 is preferable, so use approach 1 only, but still understand remaining approaches too so that you can build your logical building thing. Okay, so that's about this video and thanks for watching. Bye bye.